ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో ఈరోజు మనము ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని జీవులలో శ్వాసక్రియ అనేటువంటి పాఠం గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనం 10 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇది 11th యూనిట్, జీవులలో శ్వాసక్రియ. ఓకే, ముందుగా ఇక్కడ శ్వాసించటం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. శ్వాసించటం ఓకే. సో ఇక్కడ మనకి జీవులు అన్నీ కూడా, ప్రతి ఒక్క జీవి కూడా మన శ్వాసక్రియ అనేది జరుపుతూ ఉంటుంది. ఓకే, మరి కొన్ని రోజులు మనం ఆహారం తీసుకోకపోయినా, మంచినీళ్ళు తాగకపోయినా కూడా మనం బతికేదానికి అవకాశం ఉంది. కానీ ఈ శ్వాసక్రియ లేదా శ్వాసించడం అనేది తీసుకోకపోతే జీవులు అనేది జీవించలేవు. ఓకేనా? సో ఈ విధంగా మనము గాలి అనేది లోపలికి పీల్చి, గాలి అనేది లోపలికి పీల్చి బయటకు వదులటనే మనము శ్వాసించటం అంటాము. ఓకే, జీవులు అనేవి గాలిని లోపలికి తీసుకొని మళ్ళీ బయటకు వదిలేటువంటి ప్రక్రియని మనము శ్వాసించడం అంటాము. సో ఈ విధంగా ఈ శ్వాసించడం అనేది అన్ని రకాల జీవుల్లో జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి జీవక్రియగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము మానవుల్లో శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం ముందుగా చూద్దాం. సో అన్ని జీవుల లాగానే మానవులు కూడా గాలిని లోపలికి పీల్చి బయటికి వదలటం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా గాలిని లోపలికి పీల్చటాన్ని మనము ఉచ్ఛ్వాసము అంటాము. గాలిని బయట ఉన్నటువంటి లేదా వాతావరణంలో ఉన్నటువంటి గాలిని లోపలికి పీల్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనము ఉచ్ఛ్వాసము లేదా ఇన్స్పిరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ గాలి పీల్చిన తర్వాత లోపల నుంచి గాలి బయటకు వదలటం జరుగుతుంది. ఈ విధంగా బయటకు వదులుతున్నాయి లేదా విడవటనే మనము నిశ్వాసము అంటాము, ఎక్స్పిరేషన్ అంటాం. ఎక్స్పిరేషన్ అంటాం. ఓకే, ఈ విధంగా శ్వాసించటంలో ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు అనేవి కలిగి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఒక నిమిషానికి ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి బయటకు వదులుతూ ఉంటామో దాన్నే మనము శ్వాసక్రియ రేటు అంటాము. శ్వాసక్రియ రేటు. ఓకే, గుర్తుపెట్టుకోవాలండి. సో శ్వాసక్రియ రేటు అంటే గాలి ఒకసారి లోపలికి పీల్చడం అనేది శ్వాసక్రియ రేటు కాదు. శ్వాసక్రియ రేటు అనేది అంటే ఒక నిమిషంలో ఎన్నిసార్లు గాలి లోపలికి పీల్చి బయటకు వదులుతుంటామో ఆ ప్రక్రియనే మనము శ్వాసక్రియ రేటు అంటాము. సో ఈ శ్వాసక్రియ రేట్ అనేది ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది, మరియు సందర్భాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అంటే అన్ని సందర్భాల్లో అన్ని జీవులలో శ్వాసక్రియ రేట్ అనేది ఒకే విధంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా వ్యాయామం చేయటం జరుగుతుంది. ఓకే, ఆటలు అనేవి ఆడటం జరుగుతుంది, పరిగెత్తు ఉంటాం ఆటల్లో. సో ఇటువంటి ఎప్పుడైతే మనం శారీరకంగా కష్టపడుతూ ఉంటామో అటువంటి ప్రక్రియలో మనకి ఈ శ్వాసక్రియ రేట్ అనేది ఒక విధంగా ఉంటుంది, మామూలుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఓకేనా? అంటే ఎప్పుడైతే మనము వ్యాయామం, ఆటలు, పరిగెత్తడం మరి ఇటువంటి ప్రక్రియలు చేస్తుంటామో జీవులలో శ్వాసక్రియ రేట్ అనేది, ముఖ్యంగా మానవులలో శ్వాసక్రియ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఒక నిమిషానికి మామూలుగా ఉన్నటువంటి స్థితిలో ఒక 12 సార్లు మనం శ్వాసక్రియ రేటు ఉన్నట్లయితే ఇక్కడ వ్యాయామం ఇటువంటి సందర్భాల్లో ఒక 20 లేదా 25 అనేది ఉంటుంది. అంటే శ్వాసక్రియ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సందర్భాన్ని బట్టి, మనం చేసేటువంటి పనులను బట్టి శ్వాసక్రియ రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనము ఈ ఉచ్ఛ్వాస ప్రక్రియ జరుపుతూ ఉంటామో ఈ ఉచ్ఛ్వాస ప్రక్రియలో గాలిని ఏం చేస్తామో లోపలికి పీల్చడం జరుగుతుంది. ఈ లోపలికి పీల్చినప్పుడల్లా కూడా మన యొక్క ఛాతీ భాగం అనేది వ్యాకోసిస్తుంది.
మామూలుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది ఛాతీ అనేది. సో మనం ఎప్పుడైతే బయట ఉన్నటువంటి గాలిని, వాతావరణంలో ఉన్నటువంటి గాలిని లోపలికి పీలుస్తామో అటువంటి సందర్భాల్లో మన యొక్క ఛాతీ అనేది వ్యాకోసిస్తుంది, పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు గాలిని లోపలికి పీల్చడం లేదా ఉచ్ఛ్వాస ప్రక్రియలో మనకి ఈ విధమైనటువంటి మార్పు అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి పీల్చే గాలికి, మనము పీల్చేటువంటి గాలికి అదేవిధంగా వదిలే గాలికి ఏమన్నా తేడా ఉందా? పీల్చే గాలి, వదిలే గాలి, మనము కొన్నిసార్లు కాదు గాలిని మనం లోపలికి పీలుస్తుంటాము మరియు వదులుతూ ఉంటాం. మరి ఈ పీల్చే గాలికి మరియు వదిలే గాలికి ఏమైనా తేడా ఉందా? రెండు ఒకే విధంగా ఉంటాయంటే మనం పీల్చేటువంటి గాలి ఒక విధంగా ఉంటుంది, వదిలేటువంటి గాలి ఒక విధంగా ఉంటుంది. మనం పీల్చేటువంటి గాలి చల్లగా ఉంటుంది మరియు వదిలేటువంటి గాలి వేడిగా ఉంటుంది. మరి ఎందుకని ఈ విధంగా ఇది చల్లగా ఉంటుంది, ఇది వేడిగా ఉంటుంది అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎక్కువగా ఆక్సిజన్ ఉన్నటువంటి గాలిని మనం పీలుస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏమవుతుందంటే వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువటువంటి వాయువుని మనం గాలిని వదులుతూ ఉంటాము. అందువల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండటం వల్ల మనం వదిలేటువంటి గాలి అనేది వేడిగా ఉంటుంది. రైట్? నెక్స్ట్ అదేవిధంగా మనము శ్వాసించే గాలిలో ఏమేమి ఉంటుంది, ఏ పదార్థాలు ఉంటాయి? ఓకే, సో మనం శ్వాసించే గాలిలో ముఖ్యంగా మనకి తేమ అనేది ఉంటుందా లేదా? మనము శ్వాసించే గాలిలో తేమ అనేది ఉంటుందా లేదా అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ శీతాకాలం సమయంలో చూసుకున్నట్లయితే ఉదయాన్నే మనము లోపల నుంచి వదిలిపెట్టేటువంటి గాలిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే పొగ మంచులాగా మనకి కనిపిస్తుంది. మన నోటి నుంచి ఈ పొగ మంచు మాదిరిగా గాలి అనేది రావటం జరుగుతుంది. మరి ఏంటది ఆ విధంగా ఉండటానికి కారణం ఏంటంటే మనం వదిలేటువంటి గాలిలో ఏముంటుంది, ఈ తేమ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం అద్దం దగ్గర నిల్చొని నోటితో గాలిని అద్దం పైకి ఊదినప్పుడు మనకి అక్కడ కూడా అద్దం పైన ఒక తేమలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా మనకి ఈ తేమ అనేది గాలిలో తేమ అనేది ఉండటం వల్ల ఆ విధంగా అద్దం పైనటువంటి మరక అనేది ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా? సో అదే మనకి సిరంజిని తీసుకుందాం. ఓకే, ఖాళీ సిరంజి ఒకదాన్ని తీసుకొని ఆ సిరంజిని మనము అద్దం పైకి, సిరంజి నుంచి వచ్చే గాలిని మనం అద్దం పైకి వేసినట్లయితే ఎటువంటి మార్పు ఉందో మనం గమనించినట్లయితే ఆ సిరంజి నుంచి వచ్చేటువంటి గాలి కూడా మనకి మనం వదిలేటువంటి గాలిలో ఉన్నటువంటి తేమ కన్నా ఈ సిరంజి నుంచి వచ్చినటువంటి గాలిలో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనం వదిలేటువంటి గాలిలోనే ఎక్కువగా ఈ తేమ అనేది ఉంటుంది అని మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం పీల్చేటువంటి గాలిలో ఏమేమి ఉంటాయి? ఓన్లీ మనం ఇందాక చెప్పుకున్నట్టు పీల్చే గాలిలో ఆక్సిజన్ మాత్రమే ఉంటుందా? మరి ఇంకా ఏమేమి ఉంటాయి అని చూసుకుంటే మనం పీల్చేటువంటి గాలిలో ఆక్సిజన్తో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి వాయువులు అనేవి ఉంటాయి. ఓకే, మనం పీల్చేటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి అనేది ఒక మిశ్రమ పదార్థం మనకు తెలుసు. సో దీంట్లో మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఓకే, సో నీటి ఆవిరి, జడవాయువులు, ఇవి అన్నీ కూడా అన్ని రకాలైన వాయువులు కలిసి ఉంటుంది గాలి. అందువల్ల దీన్ని మిశ్రమ పదార్థం అంటాం. మరి ఇక్కడ పీల్చేటువంటి గాలి, అన్ని గాలిని ఓన్లీ మనం గాలిలో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ మాత్రమే పీలుస్తామా, లేదా అన్ని రకాల వాయువులన్నీ గాలిలో ఉన్నటువంటి అన్ని రకాల వాయువుల్ని పీల్చుతామా అనేది మనకి ఇక్కడ డౌట్. ఓకే, సో ఇక్కడ మనం గాలిలో ఉన్నటువంటి అన్ని వాయువులు పీల్చుకుంటాము. కానీ పీల్చిన తర్వాత ఊపిరితిత్తుల దాకా వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఊపిరితిత్తుల నుంచి కణజాలాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన శ్వాసక్రియకు ఉపయోగపడే ఆక్సిజన్ మాత్రమే వినియోగించబడుతుంది. మిగతా వాయువులన్నీ కూడా ఏమవుతున్నాయి, మళ్ళీ బయటికి విడుదల చేయటం జరుగుతుంది. అంటే మనం పీల్చేటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే ఉపయోగించుకుంటాము శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ మిగతా వాయువులతో సహా బయటికి పంపించేయటం జరుగుతుంది.
ఓకే, కాబట్టి మనం పీల్చేటువంటి గాలిలో ఆక్సిజన్ని తీసుకుంటాము, మరి వదిలేటువంటి గాలిలో శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి వదలటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవిష్కరణ ఏ విధంగా, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు మరియు ఆక్సిజన్ యొక్క ఆవిష్కరణలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ మనకి వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 10th చాప్టర్లో ఒకసారి చెప్పుకున్నాము. ఆయన పేరు జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆయన ఏం చేశాడు అనేటువంటి ప్రయోగం గురించి ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే తెలుస్తుంది ఆయన ఏం చేశాడు. సో ఇక్కడ మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవిష్కరణలో వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. మొట్టమొదట గాలిలో ఏముంటుంది, ఓకే, గాలిలో ఏముంటుంది, మొట్టమొదటగా గాలిలో ఏమేమి పదార్థాలు ఉంటాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఈయన బొగ్గుని మండించడం జరిగింది. బొగ్గుని ఏం చేశాడు, మండించడం జరిగింది. ఇలా బొగ్గుని మండించడం వల్ల ఏం ఏర్పడుతుంది, బూడిద అనేది ఏర్పడుతుంది. ఓకే, బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏమైంది, బొగ్గుని మండించటం వల్ల బొగ్గు యొక్క బరువు ఏమైంది, బొగ్గు యొక్క బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కనుగొనడం జరిగింది. బొగ్గు యొక్క బరువు బూడిద బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని కనుగొనడం జరిగింది ప్రయోగంలో. మరి కారణం ఏంటి, ఓకే, ఇక్కడ ఈ విధంగా ఈయన చేసినటువంటి ఈ ప్రయోగం ఆధారంగా బొగ్గుని మండించడం వల్ల, ఈ బొగ్గుని ఏం చేస్తుందో మండించడం వల్ల మనకు కనపడినటువంటి ఏదో ఒక పదార్థం, మనకి కనపడినటువంటి ఏదో ఒక పదార్థం బొగ్గు బరువుని తగ్గింది. ఓకే, ఏర్పడటం వల్ల బొగ్గు బరువు అనేది తగ్గింది. బొగ్గు బరువు తగ్గడానికి కారణం ఏంటంటే ఆ పదార్థం ఏర్పడటం వల్ల బొగ్గు బరువు అనేది తగ్గింది అని తెలియజేయడం జరిగింది. ఆ పదార్థాన్ని ఆయన వాయువు అంటారని కూడా తెలియజేయటం జరిగింది, వాయువు అంటారని. సో ఇక్కడ చూడండి ఆయన చేసినటువంటి ఈ ప్రయోగాన్ని ఒకసారి మరి చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈయన కనిపెట్టినటువంటి ఆ వాయువు విడుదలైనటువంటి వాయువుని మనకి 1756వ సంవత్సరంలో 1756వ సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్, ఎవరు, జోసెఫ్ బ్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త, ఓకే, ఈయన ఏం చేశాడు, ఆ వాయువు అనేది ఏదో ఒక పదార్థం విడుదలవుతుంది, ఆ పదార్థాన్ని వాయువు అని చెప్పాడు. ఎవరు, వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 1756వ సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ ఈ విధంగా ఏర్పడినటువంటి ఆ వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు పైన లోతుగా అధ్యయనం చేసి, అంటే ఇంకా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఆ వాయువుకి స్థిరమైనటువంటి గాలి అని పేరు పెట్టడం జరిగింది. స్థిరమైన గాలి, ఫిక్స్డ్ ఎయిర్ అంటారు, స్థిరమైన గాలి అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ స్థిరమైన గాలిని సున్నపు నీరు, ఓకే, దీంట్లోకి సున్నపు తేట లేదా సున్నపు నీటిలోనికి పంపించినప్పుడు ఈ సున్నపు నీరు అనేది తెల్లగా పాలవలే మారినది. ఓకే, సో ఈ విధంగా సున్నపు తేటను తెల్లగా పాలవలే మార్చే వాయువు ఏదంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్థిరమైన గాలిని మనం ఏం చేస్తున్నాము, కార్బన్ డైఆక్సైడ్గా పిలవటం జరిగింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి జోసెఫ్ బ్లాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఆ వాయువుకు స్థిరమైన గాలి అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆయన పేరు పెట్టుకున్న ఆ స్థిరమైన గాలిని ఇప్పుడు మనం ఏం చేసాము, కార్బన్ డైఆక్సైడ్గా పిలవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఆక్సిజన్ యొక్క ఆవిష్కరణ. కార్బన్ డైఆక్సైడ్ని కనుగొన్న ఒక 2 దశాబ్దాలు అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ వాయువుని కనుగొనడం జరిగింది. జోసెఫ్ ప్రిస్ట్లీ, ఎవరు, జోసెఫ్ ప్రిస్ట్లీ అనేటువంటి శాస్త్రవేత్త ఇది మీద అనేక రకాలైన ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాయటం జరిగింది. మరి ఆ పుస్తకాన్ని చూసుకున్నట్టు
రకాల వాయువులపై వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అనేటువంటి పుస్తకాన్ని రాయటం జరిగింది. ఓకే, సో ఈయన మనకి మొక్కలు విడుదల చేసే మరియు జంతువులు పీల్చే వాయువుల గురించి తొలిసారిగా నిరూపించడం జరిగింది. మొక్కలు ఏ విధ రకాలైనటువంటి వాయువులను విడుదల చేస్తున్నాయి, జంతువులు ఏ విధ రకాలైన వాయువుల్ని పీల్చుతున్నాయి అనే దాని గురించి ఈయన నిరూపించడం కూడా జరిగింది తొలిసారిగా. సో ఈయన ఒక ప్రయోగం చేయడం జరిగింది, జోసెఫ్ ప్రిస్ట్లీ ప్రయోగం. 10th క్లాస్లో ఉంది, పోషణ అనేటువంటి మొదటి యూనిట్లో. మరి 10th క్లాస్లో కూడా దీన్ని చెప్పినటువంటి గంట జాడి ప్రయోగం గురించి ఒక్కసారి మీరు గుర్తించుకోండి. అక్కడ మనకి గంట జాడిలో వెలుగుతున్న కొవ్వొత్తిని ఉంచేసి మరి అక్కడ ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. తర్వాత మనకి ఆ గంట జాడీలోకి ఎలుకను ప్రవేశపెట్టడం. సో కొంతసేపటికి ఎలుక మరియు ఆ కొవ్వొత్తి ఆరిపోవటం. నెక్స్ట్ తర్వాత ఆ గంట జాడీలోనికి ఒక పుదీనా మొక్కను ప్రవేశపెట్టగానే ఆ పుదీనా మొక్క నుంచి వచ్చినటువంటి వాయువులతోటి అక్కడ ఎలుక మరియు ఆ కొవ్వొత్తి అనేది మనకి ఏమైంది, ఎలగటం అనేది రావటం జరిగింది. సో దాన్ని బట్టి ఆయన కనుక్కున్నటువంటి ఏమిటనగా పుదీనా ద్వారా పుదీనా మొక్కను ఎప్పుడైతే ఆ గంట జాడీలోకి ప్రవేశపెడతామో ఆ పుదీనా ఆకుల ద్వారా ఆ ఎలుకకు కావాల్సినటువంటి మరియు కొవ్వొత్తి ఎలగటానికి కావాల్సినటువంటి వాయువులు అనేవి విడుదలయ్యాయి అని కనుగొనడం జరిగింది. సో ఈ జోసెఫ్ ప్రిస్ట్లీ తన యొక్క అనుభవాలను లెవైజర్కి చెప్పాడు. ఆ లెవైజర్ దాని మీద అనేక ప్రయోగాలు చేసి మరి ఆ ముఖ్యమైన అనుఘటకాన్ని ఏదైతే ఆ పుదీనా మొక్కల నుంచి విడుదలైనటువంటి ఆ ముఖ్యమైన వాయువు లేదా అనుఘటం ఏదైతే ఉందో దానికి ఆయన ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు? లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్త ఆక్సిజన్ అని ఆ వాయువుకు పేరు పెట్టడం అనేది జరిగింది. ఆక్సిజన్ అనగా గ్రీకు భాషలో ఆమ్లాలను తయారు చేసేది అని అర్థము. ఆమ్లాలను తయారు చేసేది అనే అర్థం. ఓకే, ఇక్కడ బిట్టు చూడండి, ఆక్సిజన్ కనిపెట్టింది ఎవరు, ఆ పేరు పెట్టింది ఎవరు అంటే మనకి లెవైజర్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ ఆక్సిజన్ అనగా గ్రీకు భాషలో ఆమ్లాలను తయారు చేసేది అనే అర్థము. ఓకే, సో ఈ విధంగా మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ ఆవిష్కరణ అనేది ఈ వివిధ రకాల శాస్త్రవేత్తలు ఆవిష్కరించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇవన్నీ చేసిన తర్వాత మనకి గాలిలో ఇప్పుడు చూడండి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా ఇంకా అనేక రకాలైన వాయువులు అనేవి ఉంటాయి. మనం పీల్చే గాలి, వదిలే గాలిలో ఈ వాయువులు అనేవి మారుతూ ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మనం పీల్చేటువంటి గాలిలో మరియు వదిలేటువంటి గాలిలో ఏ రకాలైన వాయువులు ఉన్నాయి అనేదాన్ని ఒకసారి మనం ఒక టేబుల్ ద్వారా చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, వాయువు పేరు రాద్దాం. అది పీల్చిన గాలిలో ఏ రకాలైనటువంటి వాయువులు అనేవి ఉన్నాయి, మరియు విడిచే గాలి లేదా వదిలే గాలి ఇది పీల్చిన గాలి. సో ఇది మనకి మిల్లీ లీటర్లో ఉంటుంది. ఇక్కడ మనం ముందుగా ఆక్సిజన్ వాయువుని చూద్దాం. ఆక్సిజన్ వాయువు అనేది మనం పీల్చే గాలిలో ఎన్ని మిల్లీ లీటర్లు ఉంటుంది అంటే మనం ఒక 1000 మిల్లీ లీటర్లకి తీసుకుందాం. ఒక 1000 మిల్లీ లీటర్ల గాలిని మనం పీల్చినట్లయితే దాంట్లో మనకి ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే పీల్చినటువంటి గాలిలో మనం బయట నుంచి లోపలికి పీల్చినటువంటి గాలిలో 210 ml అనేది ఉంటుంది. మరి విడిచే గాల్లో 165 అనేది ml అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే పీల్చేటువంటి గాల్లో 0.4 ml ఉంటుంది, మరియు విడిచేటువంటి గాల్లో 40. నెక్స్ట్ మిగతా వాయువులు ఇంకా ఉన్నాయని తెలుసుకున్నాము. నైట్రోజన్ అని, నీటి ఆవిరని, జడవాయువులని, ఇంకా ఇతర వాయువులు అనేవి ఇక్కడ మనకి ఉన్నాయని తెలుసుకున్నాము. సో నైట్రోజన్ మరియు ఇతర వాయువులు తీసుకున్నట్లయితే పీల్చేటువంటి గాల్లో 790 ml అనేది ఉంటుంది, మరి వదిలేటువంటి గాల్లో 795 అనేది ఉంటుంది.
ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ టేబుల్ చూడగానే మనకు అర్థమవుతుంది. మనం పీల్చేటువంటి గాలిలో 210 ml ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది పీల్చిన తర్వాత శ్వాసక్రియ ప్రక్రియలో మనం ఆక్సిజన్ ఉపయోగించుకుంటాము. అందువల్ల విదిలేటువంటి గాలిలో శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ అనేది తగ్గింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఆక్సిజన్ ఉపయోగించి శ్వాసక్రియ జరుపుకుంటామో అప్పుడు మనం పీల్చేటువంటి గాలిలో 0.4 ఉంటుంది, కానీ వదిలేటువంటి గాలిలో 40 ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ వదిలేటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం పీల్చేటువంటి ఆక్సిజన్ని శ్వాసక్రియలో ఉపయోగించుకొని ఆ శ్వాసక్రియ ఫలితంగా మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అందువల్ల మనం వదిలేటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మిగతా నైట్రోజన్ ఇతర వాయువులు చేసినట్లయితే 790 ml ఉన్నట్లయితే పీల్చేటువంటి గాలిలో వదిలేయడం వల్ల 795, అంటే కొంచెం మాత్రమే తేడా ఉంటుంది. మిగతా వాయువులు ఏ వాయువులు అయితే పీల్చుకుంటామో మిగతావి అంతే మొత్తంలో అవి మళ్ళీ బయటికి రావటం జరుగుతుంది. కాబట్టి మనం పీల్చేటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి మొత్తాన్ని పీల్చుకుంటాము. మనం ఉపయోగించుకునే గాలి ఆక్సిజన్ మరియు వదిలేటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఇది మనకి మానవుల్లోని శ్వాసక్రియ విధానం ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇతర జీవులలో ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది అనేదాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అన్ని రకాల జీవులను శ్వాసక్రియ అనేటువంటి జీవక్రియ జరుపుతాయి. ఓకే, మరి శ్వాసక్రియ అనేది జరపకపోతే అవి నిర్జీవులుగా ఉంటాయి. కాబట్టి మానవులలాగే ఇతర జీవుల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుంది, కానీ శ్వాసక్రియ విధానం అనేది వేరువేరుగా ఉంటుంది. సో మనలా చూసుకున్నట్లయితే మానవుల్లో శ్వాస అవయవాలు అనేవి ఊపిరితిత్తులుగా ఉంటాయి. మిగతా జీవుల్లో ఒక్కొక్క విధమైనటువంటి శ్వాస అవయవాలని మనకి కనిపిస్తుంటాయి. సో మరి ఇక్కడ ముందుగా ఇతర జీవుల్లో శ్వాసక్రియలో భాగంగా చేప గురించి మనం ముందుగా చూద్దాం. చేపలు, సో ఇవి జలచర జీవులు అంటే నీటిలో నివసించేటువంటి జీవులు ఇవి. మరి ఈ మనం అక్వేరియం అనేటువంటి దాంట్లో మనం చేపలను మనం చూస్తూ ఉంటాం. మరి ఆ అక్వేరియంలో చూసినటువంటి చేపలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయి, నోరు ఏదైతే ఉందో ఆ నోరుని ఏం చేస్తుంటాయి, తెరుస్తూ మరియు మూస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా నోటిని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటుంది, కారణం ఏంటి ఒకసారి ఆలోచించండి. సో అక్కడ అవి శ్వాసక్రియ జరుగుతుంది. అది ఓకే, నోరు తెరవటం వల్ల నీరు అనేది లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఓపెన్ చేయటం వల్ల నీరు బయటికి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా నోటిని తెరుస్తూ మూస్తూ ఉంటుందంటే కారణం ఆ చేప అనేది శ్వాసక్రియ జరుగుతూ ఉంటుందని అర్థం. సో మనకి ఒక చేపను పరిశీలించినట్లయితే ఆ చేప యొక్క తల దగ్గర రెండు వైపులా మనకి కొన్ని భాగాలు ఉంటాయి. వాటిని మనము దొప్పలు అంటాం తెలుగులో. ఈ దొప్పలు అనేవి ఎప్పుడు కూడా ఏకాంతరంగా మూసుకుంటూ తెరుచుకుంటూ అంటే ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది ఈ దొప్పలు అనేవి. అలా అవటానికి కారణం ఏంటి ఈ దొప్పలు అనేవి అనేది ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ శ్వాసక్రియ జరుపుతుంటాయి. సో ఒకసారి మనం ఈ దొప్పలు అనే వాటిని మనం ఓపెన్ చేసి అంటే ఇట్లా పైకి లేపి మనం చూసినట్లయితే ఆ దొప్పల కింద మనకి ఒక ఎరుపు రంగులో, ఏ కలర్లో అండి, ఎరుపు రంగులో మనకి ఉన్నటువంటి భాగాలు కనిపిస్తాయి. వాటిని మనము మొప్పలు లేదా గిల్స్ అంటాం. ఓకే, గిల్స్. సో ఈ మొప్పలు అనేవి ఉంటాయి ఎక్కడ, ఈ దొప్పల కింద మనకి ఎరుపు రంగులో దొప్పల కింద ఎరుపు రంగులో మొప్పలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మొప్పలే చేపల యొక్క శ్వాస అవయవాలుగా మనం చెప్పుకోవచ్చు. సో మానవుల్లో మాత్రం ఊపిరితిత్తులు, మరి చేపల్లో చూసుకున్నట్లయితే శ్వాస అవయవాలు ఏంటి అంటే మొప్పలు. సో ఇది మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. చేపల్లో శ్వాసక్రియ అవయవాలు అంటే మొప్పలు. అవి ఏ రంగులో ఉంటాయంటే ఎరుపు రంగులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే తల దగ్గర ఉన్నటువంటి దొప్పల కింద మనకి ఈ మొప్పలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మొప్పలు ఏవైతే ఉన్నాయో నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ని నోటి ద్వారా చేపలు అనేవి గ్రహించి అవి ఆ నీటిని మొప్పల్లోనికి ప్రవేశపెట్టడం వల్ల ఆ మొప్పలు ఆ నీటిలో ఉన్నటువంటి వాయువుని వినియోగించుకుంటాయి. నీటిలో ముఖ్యంగా ఆక్సిజన్ని శోషించుకొని తర్వాత శ్వాసక్రియ జరుపుకుంటాయి. దాని ఫలితంగా అక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఈ దొప్పల ద్వారా బయటికి అనేది రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి చేపల్లో శ్వాసక్రియ అనేది మొప్పల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే
ఫ్రాగ్ కప్ప. ఈ కప్పని మనం ఉభయచర జీవి అంటాం, యాంఫీబియన్. ఉభయచర జీవి అంటే ఇది భూమి మీద ఉండగలదు మరియు నీటిలోనూ ఉండగలదు, అందువల్ల దీన్ని ఉభయచర జీవి అంటాము, యాంఫీబియన్స్ అంటాం. అంటే ఇక్కడ మనకి భూమిపైన ఉన్నప్పుడు ఒక విధమైన శ్వాసావయంతో అవి శ్వాసక్రియ జరుపుతాయి, నీటిలో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి శ్వాసావయంతో శ్వాసక్రియ జరపడం జరుగుతుంది. సో భూమిపైన ఉన్నప్పుడు ఇది ఊపిరితిత్తుల సహాయంతో, గుర్తుపెట్టుకోండి, లంగ్స్ ఊపిరితిత్తుల సహాయంతో భూమి మీద ఉన్నప్పుడు. మరి ఒక్కొక్కసారి మనకి ఇది నీటిలోనికి ప్రవేశించడం జరుగుతుంది, లేదా ఒక్కొక్కసారి సంవత్సరానికి 2 సార్లు ఇది భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. దాన్ని హైబర్నేషన్ అంటాం. సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ మరియు ఇక్కడ 2 రకాల సుప్తావస్థలు ఉన్నాయి, వేసవికాల సుప్తావస్థ అని. మరి అటువంటి అంటే దానికి అనుకూలంగా లేనటువంటి సమయాల్లో అదేమవుతుంది, భూమి లోపల బొరియలు చేసుకొని ఆ బొరియల్లో అది నివాసాన్ని ఏర్పరచుకుని జరుగుతుంది. దాన్ని సుప్తావస్థ అంటాము. ఇలా అది 2 సార్లు సంవత్సరానికి జరుగుతుంది, వేసవికాలంలో ఒకసారి, శీతాకాలంలో ఒకసారి, ఆ విధంగా జరుగుతుంది. మరి అటువంటి సందర్భాల్లో అక్కడ ఆ లోపల ఉన్నటువంటి ఆ బొరియలు అనేవి కూడా తేమగా ఉంటాయి. ఓకే, సో అక్కడంతా కూడా ఏమవుతుందంటే ఆ చేపల యొక్క చర్మం అనేది తేమగా ఉంటుంది. సో ఈ చేపల యొక్క చర్మము తేమగా ఉండటం వల్ల దాని సహాయంతో, చర్మం సహాయంతో మరి నీటిలోను మరియు ఆ బొరియల్లో ఉన్నప్పుడు అది శ్వాసక్రియ జరపడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా నీటిలోను మరియు భూమి లోపల ఉన్నప్పుడు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మరి ఇక్కడ మనకి ఈ కప్ప యొక్క జీవిత చక్రం, లైఫ్ సైకిల్ మనం గమనించినట్లయితే జీవిత చక్రంలో మనకి చిరు కప్ప దశలో ఉన్నప్పుడు దీన్ని టాడ్పోల్ డింబకం అంటాం. టాడ్పోల్ డింబకము స్టేజ్లో ఉన్నప్పుడు మరి ఈ చిరు కప్ప అనేది నీటిలో ఉంటుంది. అటువంటప్పుడు ఇది గాలిని మొప్పల ద్వారా, దేని ద్వారా, మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఉభయచర జీవి అన్నాము, నీటిలోనే ఉంటుంది, భూమి మీద ఉంటుంది. భూమి పైన ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా, నీటిలోను మరియు భూమి ఇక్కడ బొరియల్లో ఉన్నప్పుడు చర్మం ద్వారా జరుపుకుంటుంది. సో ఈ కప్ప యొక్క జీవిత చరిత్రను పరిశీలించినట్లయితే జీవిత చరిత్రలో చిరు కప్ప లేదా టాడ్పోల్ డింబకం దశలో ఉన్నప్పుడు ఇది ఆ దశలో గాలిని మొప్పల సహాయంతో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అది టాడ్పోల్ డింబకం దశలో నుంచి అది ప్రౌఢ దశగా మారుతుంది. దాన్ని రూప విక్రయం అంటాము. రూప విక్రయ ప్రక్రియలో భాగంగా ఈ మొప్పలు అనేవి అంతర్ధానమైపోయి, అదృశ్యమైపోయి వాటి స్థానంలో మనకి ఇక్కడ ఏమవుతుంది, వాటికి బదులుగా మనకి ఊపిరితిత్తులు అనేవి ఏర్పడతాయి. సో చిరుకప్ప దశలో ఉన్నప్పుడు లేదా టాడ్పోల్ దశలో ఉన్నప్పుడు కప్ప ఊపిరితిత్తుల ద్వారా, మొప్పల ద్వారా, భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా, బొరియల్లో ఉన్నప్పుడు మనకి చూసుకున్నట్టయితే చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూసినట్లయితే బొద్దింక. బొద్దింక యొక్క దేహానికి పార్శ్వ వైపులు అంటే పక్క భాగాల్లో మనకి చిన్న చిన్న ఫోర్స్ రంధ్రాలు కనిపిస్తాయి. వాటినే మనము స్పైరకిల్స్ అంటాం. స్పైరకిల్స్. ఓకే, బొద్దింక యొక్క శరీరాన్ని మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ బొద్దింక యొక్క పార్శ్వ భాగంలో చిన్న చిన్న రంధ్రాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని మనం స్పైరకిల్స్ అంటాం. ఓకే, ఇలాంటి బొద్దింక లాంటి ఇతర కీటకాల్లో కూడా మనకి ఇటువంటి రంధ్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. బొద్దింక దేహం మొత్తం కూడా ఈ విధంగా ఖండితాలుగా ఉంటుంది. ఈ విధంగా ఖండితాలుగా కనిపించడం జరుగుతుంది. ప్రతి ఖండితంలోనూ ఒక చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. ప్రతి ఖండితంలోనూ ఈ విధమైనటువంటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అనేవి ఇక్కడ రంధ్రాల స్పైరికల్స్ అనేవి దేంతో అనుసంధానమై ఉంటాయంటే ఇక్కడ ఉన్నటువంటి శ్వాసనాళాలతోటి అనుసంధానమై ఉంటాయి. ఈ స్పైరికల్స్ లేదా రంధ్రాలు అనేవి ప్రతి ఖండితంలో ఉన్నటువంటి ఈ స్పైరికల్స్, ఈ రంధ్రాలు అనేవి ఏం చేస్తున్నాయంటే దేంతో అనుసంధానమై ఉంటాయంటే శ్వాసనాళాలతోటి అనుసంధానమై ఉంటాయి. ఈ శ్వాసనాళాన్ని మనము ట్రాకియా అంటాము.
ఈ శ్వాసనాళాలను మనము ట్రకియా అంటాము. సో ఈ విధంగా ఈ నాళాలు అనేవి శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. ఈ శ్వాసనాలు అనేవి శ్వాసక్రియ బొద్దింకలో శ్వాసక్రియ జరపడానికి ఉపయోగపడతాయి. ఈ స్పైరికల్స్ ద్వారానే అంటే ఈ రంధ్రాల ద్వారానే ఈ బొద్దింక నుండి గాలిలో ఉన్నటువంటి అంటే బయట ఉన్నటువంటి గాలిని లోపలికి పీల్చుకొని శ్వాసనాళాల ద్వారా ఇది శ్వాసక్రియ జరపడం జరుగుతుంది. రైట్. మళ్ళీ ఇక్కడ ఏర్పడినటువంటి గాలిని మళ్ళీ ఈ స్పైరికల్స్ ద్వారా బయటకు పంపించేయటం జరుగుతుంది. సో ఈ విధంగా బొద్దింకలు మనము ఈ స్పైరికల్స్ ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి ఇతర జీవి వానపాము. ఓకే, వానపాము మనం చూడగానే లేదా దాన్ని పట్టుకోగానే చర్మం మొత్తం కూడా ఏ విధంగా ఉంటుంది? మెత్తగా, పలుచగా, తేమగా, మెత్తగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉండటం వల్ల వానపాములు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. సో ఈ చర్మం పైన మనకి చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి రంధ్రాలు మనం ఉంటాయి. వాటిపైన ఆ రంధ్రాల సహాయంతో చర్మం పైన ఈ సూక్ష్మ రంధ్రాల సహాయంతో వానపాము శ్వాసక్రియ అనేది జరుగుతుంది. దీని ద్వారానే గాలి లోపలికి పీల్చడం, చర్మం దోరలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ రంధ్రాలను గాలిని లోపలికి పీల్చడం మరియు బయటికి వదలటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ వానపాములో శరీరం ఉపరితలం అంతా కూడా శరీర ఉపరితలం ఈ శరీర ఉపరితలం అంతా కూడా శ్వాసక్రియ జరగటానికి లేదా శ్వాసించటానికి అనుకూలంగా ఉంటుంది. శ్వాసించడానికి అనుకూలంగా లేదా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ బిట్టు ఏ విధంగా అడుగుతాడు అనేది మనం గమనించినట్లయితే ఈ క్రింది జీవులలో ఏ జీవిలో శరీరం ఉపరితలం అంతా కూడా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది? కింద ఆప్షన్ వానపాము, కప్ప, ఓకే, మరియు బొద్దింక. ఇలా ఆప్షన్ ఇచ్చినప్పుడు వానపాము అనేది మనం ఇక్కడ పెట్టాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వానపాము అనేది చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది మరియు శరీర ఉపరితలం అంతా కూడా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది ఈ వానపాములు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, సో ఈ ఇతర జీవుల్లో భాగంగా మనము చేప గురించి, కప్ప, బొద్దింక, ఈ వానపాము అనేటువంటి ఈ 4 గురించి చదివాము. నెక్స్ట్ ముందుగా మానవుల్లో శ్వాసక్రియ విధానం గురించి చదివాము. మానవుల్లో ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది శ్వాస అవయవాలు, చేపలో మొప్పల ద్వారా, కప్పలో వచ్చరికి ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా జరుగుతుంది. మరియు ఈ ఏ స్టేజ్ టాడ్పోల్ లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు మొప్పల ద్వారా జరుగుతుంది. బొద్దింక స్పైరికల్స్ ద్వారా జరుగుతుంది. వానపాము చర్మం ద్వారా జరుగుతుంది. సో ఇది మనకి ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే, జతపరచండి అని ఇచ్చేసి వీటికి మనం బిట్ అనేది అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము దాన్ని ఏ జీవిలో ఏది శ్వాసవయంగా ఉంటుంది అనేది మనం క్లియర్ కట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, చివరిగా ఇక్కడ మనము మొక్కలలో శ్వాసక్రియ. ఓకే, మొక్కలు మనం ఇప్పటివరకు జీవులు చూసాము, ముఖ్యంగా మానవులు, మిగతా ఇతర జంతువులు చూసాము. కానీ మొక్కలలో కూడా శ్వాసక్రియ జరుపుతుందా? మొక్కలు కూడా శ్వాసక్రియ జరుపుతాయి అనేది కూడా మనకి చిన్న డౌట్. సో మన మాదిరిగానే మిగతా జంతువుల మాదిరిగానే మొక్కలు కూడా శ్వాసక్రియ జరుగుతుంది. సో మనకు కానీ ఇతర జీవులు కానీ శ్వాసించడానికి ముఖ్యంగా మనకి ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాయి. మనకు చూసుకుంటే ముక్కు ద్వారా, నోటి ద్వారా తీసుకుంటాము. ఓకే, మిగతా జీవుల్లో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధమైనటువంటి శ్వాస అవయవాలు ఉంటాయి. మరి మొక్కల్లో శ్వాసక్రియ ఏ అవయవాల ద్వారా జరుగుతుంది అంటే ముఖ్యంగా మనకి పత్రాల ద్వారా జరుగుతుంది. ఈ పత్రాల యొక్క ఉపరితలంలో చిన్న చిన్న రంధ్రాలనే ఉంటాయి. ఆ రంధ్రాలనే మనము పత్ర రంధ్రాలు అంటాము. పత్ర రంధ్రాలు లేదా స్టోమాటా అంటాము. రైట్. ఈ పత్ర రంధ్రాల సాయంతో ఎక్కువగా మొక్కలు అనేవి శ్వాసక్రియ జరుపుతాయి. కానీ కొన్ని రకాలైనటువంటి మొక్కల్లో చూసుకున్నట్లయితే కాండం పైన మనకి చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ రంధ్రాలనే మనము లెంటి సెల్స్ అంటాం. ఈ లెంటి సెల్స్ సహాయంతో కూడా కొన్ని రకాలైనటువంటి మొక్కలు శ్వాసక్రియ జరుపుతాయి. మరి కొన్ని రకాలైన మొక్కలు మాంగ్రూవ్స్, మడ అడవులు అంటాం.
మాంగ్రూస్ మడ అడవులు. ఈ మడ అడవుల్లో పెరిగేటువంటి మొక్కలు శ్వాస వేళ్ళు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి భాగాల ద్వారా శ్వాస వేళ్ళు, ఓకే, ఈ శ్వాస వేళ్ళ సాయంతో శ్వాసక్రియని జరుపుతాయి. సో దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి 10th బయాలజీలోని శ్వాసక్రియ అనేటువంటి పాఠంలో మనకి వచ్చింది. సో ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొక్కల్లో పత్రాల యొక్క ఉపరితలంలో ఉన్న చిన్న చిన్న రంధ్రాలు అనేవి పత్ర రంధ్రాల సాయంతో ఎక్కువగా మొక్కలు శ్వాసక్రియ జరుపుతాయి. అంటే వాయువుల వినిమయం అనేది పత్ర రంధ్రాలు జరుగుతుంది. కొన్ని మొక్కల యొక్క అండాల్లో మనకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిని లెంటిసెల్స్ అంటాము. ఈ లెంటిసెల్స్ సాయంతో కూడా కొన్ని రకాల మొక్కలు వాయువు వినిమయం జరుగుతుంది. మరియు మాంగ్రూవ్స్ మడ అడవుల్లో పెరిగేటువంటి మొక్కల్లో మనం చూసుకున్నట్లయితే శ్వాస వేళ్ళు అనేటువంటి ప్రత్యేకమైన వేళ్ళు ఉంటాయి. వీటి సాయంతో అవి శ్వాసక్రియని జరుపుతాయి. రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి మొలకెత్తేటువంటి విత్తనాల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది? అసలు మొలకెత్తున్న విత్తనాల్లో శ్వాసక్రియ జరుగుతుందా, లేదా మామూలుగా ఉన్నటువంటి విత్తనాల్లో శ్వాసక్రియ జరుగుతుందంటే మొలకెత్తుతున్నటువంటి విత్తనాల్లో మాత్రమే శ్వాసక్రియ జరుగుతుంది. మిగతా మామూలుగా ఉన్నటువంటి విత్తనాల శ్వాసక్రియ అనేది జరగదు. ఓకేనా? కాబట్టి మరి మొక్కల మాదిరిగానే జంతువుల మాదిరిగానే మొక్కలు కూడా మనకి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అన్ని రకాలైన జీవుల్లో కూడా శ్వాసక్రియ అనేది కూడా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ అండి. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం టోటల్గా చాప్టర్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 12th చాప్టర్ మనం చూసినట్లయితే ప్రత్యుత్పత్తి అనేటువంటి చాప్టర్, మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఇది మొక్కలు 11 మొక్కల్లో శ్వాసక్రియ, మరి 12 వచ్చరికి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠం. ఈ పాఠం గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.